ఒక దశలో టీడీపీలో దాడి వీరభద్రరావు ఎర్ర నడిచింది. సుదీర్ఘకాలం టీడీపీ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పాడు కూడా, ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ. ఒక సీనియర్ నేతగా సామాన్య కుటుంబం నుంచి ఒక మాస్టర్, ఆయన స్కూల్లో మాస్టర్. ఆ మాస్టర్ హోదా నుంచి ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. దాదాపు 4 సార్లు అనకాపల్లి నుంచి వరుసగా అప్రతిహతంగా ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఓటమెరిగిన నేతగా. అలాంటి దాడి వీరభద్రరావు నిజంగా సబ్జెక్ట్ విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, ఒక ఓన్ ఐడెంటిటీ అయితే తను క్రియేట్ చేసుకున్నారు టీడీపీలో. నిజంగా ఆయన ఈవెన్ ఎన్టీఆర్ జమానా తర్వాత చంద్రబాబు చేతిలోకి పార్టీ వచ్చాక కూడా దాడి వీరభద్రరావుకి అదే ప్రయారిటీ దక్కుతూ వచ్చింది. బట్ స్థానికంగా కొంతల్లా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న విభేదాలుగా ఆయన ఇప్పుడు వార్తల్లో ఉంచినప్పటికీ, బట్ వ్యక్తిగతంగా మాత్రం తనకంటూ ఒక నీతి నిజాయితీ విషయాల్లో కావచ్చు, మిగతా చాలా విషయాల్లో దాడి వీరభద్రరావు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం మనం చాలా మంది విషయంలో చెప్పుకున్నట్టుగానే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని చెప్తారు పెద్దోళ్ళు, చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అలాగా తనకు తానే ఎన్నోసార్లు దాడి వీరభద్రరావు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.